మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. గత కొన్ని సంవత్సరాలుగా టెక్ రంగంలో విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ మరణంపైనే చర్చ కొనసాగుతోంది. అమెరికాలో భారత సంతతికి చెందిన యువ టెక్కీ మరణంపై ఏకంగా ఎలాన్ మస్క్ స్పందించే స్థాయికి చేరుకోవటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో ఎవరు ఈ సుచిర్ బాలాజీ, ఆమె తల్లి చేసిన ఆరోపణలు ఏంటి అన్నదానిపైనే అందరి దృష్టి పడింది. చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐలో 4 ఏళ్లు పరిశోధకుడిగా పనిచేసిన విజిల్ బ్లోయర్ భారత సంతతికి చెందిన 26 ఏళ్ల సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతిపై తల్లి పూర్ణిమారావు సంచలన ఆరోపణలు చేశారు. ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా తన కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయని, వారేం చేస్తున్నారనే విషయాలు అతడికి తెలుసని అన్నారు. తమ రహస్యాలు ఎవరికీ తెలియకుండా ఉండాలనే తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నట్టు ఆమె ఆరోపించారు. అమెరికాలో టక్కర్ కార్ల్సన్తో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కుమారుడి మరణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి పలు విషయాలను బయటపెట్టారు. తన కుమారుడు చనిపోవడానికి ఒకరోజు ముందు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడన్నారు. ఒకవేళ తను ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటే గనక ఆ వేడుకలు జరుపుకునేవాడా అని, తనకు ఆ ఉద్దేశం ఉంటే తన తండ్రిని పిలిపించి పుట్టినరోజు బహుమతులను బాలాజీ చనిపోయే రోజు ఎలా అందుకుంటాడని అనుమానాలు వ్యక్తం చేశారు. ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా తన కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే దాడి చేసి చంపారని ఆమె ఆరోపిస్తున్నారు. తను చనిపోయాక కొన్ని డాక్యుమెంట్లు కనిపించడం లేదని కూడా ఆవిడ వెల్లడించారు. పోలీసు విచారణపై చాట్ జీపీటీ రూపకర్తలు ప్రభావం చూపారని అన్నారు. వారు సాక్షులను ప్రభావితం చేశారని కూడా చెప్పారు. అందుకే నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రావటం లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు న్యాయవాదులు సైతం ఈ విషయాన్ని ఆత్మహత్యగా చెబుతున్నారని అంటున్నారు. కేవలం 14 నిమిషాల వ్యవధిలోపే తన కుమారుడి మృతిని ఆత్మహత్యగా అధికారులు తేల్చారని పూర్ణిమ ఆరోపించారు. అధికారులు పూర్తి సమాచారం తెలియజేయట్లేదని, వాళ్ళు పారదర్శకంగా వ్యవహరించట్లేదని కూడా ఆవిడ అంటున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ పోస్ట్ను ఎలాన్ మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తీవ్రమైన ఆందోళన కలిగించేదిగా మస్క్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో గత ఏడాది నవంబర్ 26వ తేదీన సుచిర్ బాలాజీ మృతి చెందాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు దీన్ని ఆత్మహత్యగా పేర్కొన్నారు. దీంతో బాలాజీ మృతిపై అతడి తల్లి పూర్ణిమారావు న్యాయ పోరాటానికి దిగారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రైవేట్ ఇన్వెస్టిగేట్ను నియమించుకొని రెండవసారి శవ పరీక్ష కూడా నిర్వహించారు. అయితే ఆ ఫలితాలు పోలీసులు తెలిపిన దానికి భిన్నంగా ఉన్నట్టు ఇటీవల వెల్లడించారు. ఇక సుచిర్ అపార్ట్మెంట్ను ఎవరో దోచుకున్నట్లు కనిపిస్తోంది. బాత్రూంలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. రక్తపు మరకలు కనిపించాయి. ఎవరో అతడిని కొట్టి ఉంటారని అనిపిస్తోంది అంటున్నారు. ఈ ఘోరమైన హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చి చెప్పారు. మాకు న్యాయం జరగాలి, దీనిపై ఎఫ్బిఐతో దర్యాప్తు జరిపించాలని సుచిర్ బాలాజీ తల్లి డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఆగస్టులో సుచిర్ బాలాజీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా సమాజానికి ప్రయోజనం కంటే హాని కలిగించే సాంకేతికతల అభివృద్ధిపై తాను పనిచేయాలనుకోవటం లేదని అప్పట్లోనే సుచిర్ బాలాజీ వెల్లడించారు. ఓపెన్ ఏఐ సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని సుచిర్ పెద్ద బాంబే పేల్చారు. ఆ సంగతి కూడా అందరికీ తెలిసిందే. వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఆదాయాలకు ఏఐ సాంకేతికత గండి కొడుతోందని తెలిపారు. వీటిపై వేసిన కేసుల్లో సుచిర్ కీలక సాక్షిగా మారారన్న వేళ మరణించడమే పెద్ద చర్చకు దారితీసింది. ఓపెన్ ఏఐలో ఉద్యోగం మానేసిన తర్వాత సుచిర్ ఏఐ రంగంలో తన సొంత వెంచర్లు ప్రారంభించాలనుకుంటున్నట్టు కూడా చెప్పాడు. ఇక 2020లో ఓపెన్ ఏఐలో పూర్తి సమయం చేరడానికి ముందు సుచిర్ బాలాజీ డేటా లేబులింగ్ స్టార్టప్ స్కేల్ ఏఐలో ఇంటర్నర్గా పనిచేశారు. కంపెనీకి సుచిర్ ఏకులా వచ్చి మేకులా మారటంతో అతడిని అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందా అనే అనుమానాలు మస్క్ కామెంట్స్ తర్వాత ప్రజల్లో మరింత బలపడుతున్నాయి. అయితే మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.